Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా ఈ రోజు జరుగుతున్న రెండో వన్డేలో అర్ధశతకం సాధించిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. 2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోని జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఈ రోజు అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 159 ఇన్నింగ్స్లోని విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఏ జట్టు కెప్టెన్ ఇంత వేగంగా కనీసం 7 పరుగుల మార్కుని కూడా చేరుకోలేకపోయారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెయిన్ లారా గతంలో 164 ఇన్నింగ్స్లో 7,000 పరుగులు కెప్టెన్సీ రికార్డ్ కోహ్లీ తర్వాత అత్యుత్తమంగా ఉంది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 5 మంది కెప్టెన్స్ మాత్రమే 9,000 పరుగుల మైలురాయిని అందుకోగా తాజాగా 6వ కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటికే బ్యాట్స్మెన్గా వన్డే కెరియర్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ టెస్టుల్లోనూ 6,600 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.